పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో మీడియా సాక్షిగా కడిగి పాడేశారు. అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూపర్ 6, 7 సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. టీడీపీ అరాచకాలు, దుర్మార్గాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇది వరకు చెంబల్లోయే బందిపోట్ల మాదిరిగా దొంగ ఓట్లు వేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బందిపోట్ల ముఠా నాయకుడిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి టీడీపీ నేతల అరాచకాలను ప్రోత్సహించారని ఫైర్ అయ్యారు. ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు ఖూనీ చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్, చంబల్ వ్యాలీ అని అంటాను వింటాంటాం. ఈరోజు నిజంగా మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. అసలు ఏజెంట్లే లేకుండా చేసినప్పుడు ఎన్నికలని ఎలా అంటారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఫామ్ 32తో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఏజెంట్ రికార్డ్ చేస్తారని, ఆ తర్వాత రసీదు కూడా తీసుకుని బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసే వరకు అక్కడే ఉంటారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడని, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా అని ప్రశ్నించారు. ఇవన్నీ జరగనప్పుడు వాటిని ఎన్నికలని ఎలా అంటారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత. పోలింగ్ ముగిసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్స్కు సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా. సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు వైఎస్ జగన్. ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఉంటే, పరిపాలన మీద నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల ఆధీనంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ప్రజలు మీకు ఓటు వెయ్యరు కాబట్టే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ప్రతి బూత్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు వెబ్ కాస్టింగ్ ఇచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ను బయట పెట్టగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక మాబ్స్టర్, ఫ్రాడ్స్టర్ అని మండిపడ్డారు. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో, ఎలా బూతులను ఆక్రమించుకున్నారో, ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అరాచకం సృష్టించారని వైఎస్ జగన్ మండిపడ్డారు. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, సవిత ఎర్రబల్లిలో తిష్ట వేశారన్నారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరే కాదని, కనంపల్లిలో దౌర్జన్యం చేశాడని ఫైర్ అయ్యారు. ఏజెంట్లను కొట్టి ఫామ్లను, ఓటర్ స్లిప్పులను లాక్కుని చించివేసిన తీరుపై ధ్వజమెత్తారాయన. కలెక్టర్ సమక్షంలోని టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారని తెలిపారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్, కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్, ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు. నా పులివెందుల్లో, నల్లబెడిపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు, ఏ ఇచ్చేది ఇస్తున్నారు. కలెక్టర్ 2 చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు.
జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎస్ఈసీ పాత్ర డమ్మీ కంటే దారుణంగా తయారైందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కోర్టుకు వెళతారని, సాక్ష్యాలన్నీ కోర్టులకు చూపిస్తామన్నారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ఇక ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి విన్నవించారు వైఎస్ జగన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే, అది చేజారిపోతే నక్సలిజం అక్కడే పుడుతుందన్నారు. చంద్రబాబు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారని, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అన్నారు.